హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం మనందరి మోస్ట్ ఫేవరెట్ కర్రీ వంకాయ కర్రీ కొంచెం డిఫరెంట్ గా చేసుకోబోతున్నాం. వంకాయ కర్రీ చాలా మంది చాలా డిఫరెంట్ గా చేస్తారు. సో మనం అయితే ఇంకొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాము. సో అదేంటో వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ రోజు మనం చేసే కర్రీ అయితే వంకాయ మ్యాంగో. సో ఇక్కడ నేను 250 గ్రామ్స్ ఉన్నానండి. మనం ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాము. ఇక్కడైతే మనం వంకాయలు నల్లబడకుండా ఉండడానికి వాటర్లో అయితే గల్లుప్పు వేసుకొని వంకాయలు అయితే కట్ చేసుకుందాము. వంకాయలు అయితే ఇలా మరీ సన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం మీడియంగా అయితే కట్ చేసుకోవాలి, పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కర్రీ చేసేసుకుందామండి. దానికోసం మనం స్టవ్ ఆన్ చేసి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కసూరి మెంతి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి తీసుకుంటున్నాము. సో మనం ఇవైతే ఆయిల్లో అయితే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ కొంచెం మీకు పుల్లగా ఫ్లేవర్ అనేది వంకాయతో మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది. ఇక్కడైతే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి. స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసుకున్నాక ఇంతకు ముందు మనం ఇక్కడ ముక్కలు అయితే కడిగి పెట్టున్నాం కదా, ఈ ముక్కలు అయితే మనం ఇందులో వేసేసుకుందాము. ఐదు నుండి 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇందులో అయితే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్లో అయితే మనకు ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు ముక్కలు అనేది ఆయిల్లో 5 to 10 మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నామండి. సాల్ట్ అయితే వేసుకున్నాక జస్ట్ 1 స్పూన్ కారం అయితే వేసినానండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ నేను 1 స్పూన్ వేసినాను. మీరు మొత్తంగా కారంతో చేసుకోవాలంటే కనుక 2 స్పూన్స్ అలా అయితే మీరు వేసుకోవచ్చు.
ఇక్కడ నేను 1 స్పూన్ అయితే కారం వేసాను, ఎందుకంటే మనం ఇక్కడ మ్యాంగో వేసినాం కాబట్టి మ్యాంగో అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడైతే మనం సాల్ట్ కారం వేసిన తర్వాత మనం మూత అయితే పెట్టేసుకొని కొంచెం అవి ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యి ఉడికేంత వరకు అయితే మనం ఇక్కడ మన కర్రీ అయితే ఉడుకుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది నా కెమెరా ముందుకు వచ్చి కుకింగ్ చేయడం అనేది ఫస్ట్ వీడియో అండి. సో ఏమైనా మిస్టేక్స్ అది ఇది ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మ్యాంగో అయితే కట్ చేసుకుందాము. మ్యాంగో అయితే ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇలా పీల్ అయితే తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా అయితే పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం మ్యాంగోని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో అయితే ఇలా చిన్న ముక్కలుగా పొడవుగా ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇలా ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేసినా కొంచెం పేస్ట్ అయిపోతాయి కాబట్టి మనకు ఫ్లేవర్ అనేది అంత తెలీదు. సో ఇలా అయితే కట్ చేసుకోండి. మామిడికాయ వంకాయ ఈ కాంబినేషన్ కర్రీ అయితే మనకి కొన్ని ఏరియాస్లో ఫంక్షన్స్లో కూడా పెడతారండి. సో డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. సో చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే మనకు చూసేద్దామండి కర్రీ ఉడికిందో లేదో. సో చూసారు కదా, ఇక్కడ మనకు వంకాయ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అయితే కర్రీలోకి వేసేద్దాం. ఇలా వేసాక కొంచెం మ్యాంగో ముక్కలు అనేది సాఫ్ట్ అయ్యే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఇప్పుడు మ్యాంగో పీసెస్ వేసుకున్న తర్వాత 10 మినిట్స్కి అయితే ఒకసారి చూసేద్దాం. చూడండి మనకు పీసెస్ కూడా మొత్తం కుక్ అయ్యాయి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం కొత్తిమీర అయితే వేసుకొని జస్ట్ 1 స్పూన్ ఇక్కడ వేయించిన కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పౌడర్. ఇది వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అంతే, మనకు ఎంతో టేస్టీ వంకాయ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కర్రీ అయితే మనకు అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాము. సో ఈ స్టైల్లో అయితే మీరు ఒక్కసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సో డిఫరెంట్ డిష్ అండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసినట్లయితే మీకు నేను పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.